మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి వంట అనే పదం గురించి ఆలోచిస్తే మనకు ఏం గుర్తొస్తుంది? మంట, పొగ, వేడి, అవునా? కాని వీటన్నిటితో పనే లేకుండా, అసలు నిప్పునే ముట్టకుండా అద్భుతమైన రుచికరమైన భోజనం తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం ఆ అగ్నిరహిత వంటకాల వెనకున్న ఆసక్తికరమైన ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. అసలు వేడి లేకుండా వండిన దాన్ని వంట అని అనొచ్చా? ఇది మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న. వండటమంటే ఆహారాన్ని వేడి చేయడమా, లేక దాన్ని తినడానికి వీలుగా మార్చడమా? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఎంతో శ్రద్ధగా ఆరోగ్యం కోసం వంట చేస్తున్నామని అనుకుంటాం. కాని ఆ వంట చేసే ప్రక్రియలోనే, ఆ వేడిలోనే ఆహారంలో ఉన్న అసలైన జీవశక్తి, అంటే దాని ప్రాణం పోతుంటే? ఈ ఆలోచనే ఈ మంటలేని వంట విధానానికి మూలం. అంటే దీని అర్థమేంటి? మన వంటింట్లో స్టవ్ లేకపోతేనే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటామా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఈ మొత్తం విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ఇంతకీ ఈ పురాతన పద్ధతి వెనుకున్న సైన్స్ ఏంటి? కేవలం నమ్మకమా, లేక నిజంగానే శాస్త్రీయ ఆధారముందా? దాన్ని ఇప్పుడు చూద్దాం. అదే ఆహారంలో ఉండే ప్రాణం వెనుక ఉన్న విజ్ఞానం. మంటలేని వంట పేరులోనే అంతా ఉంది. ఇది కేవలం ఏదో వంట చేసే టెక్నిక్ కాదు, ఇది ఒక ఫిలాసఫీ. ఆహారాన్ని దాని సహజ రూపంలో, అంటే దానిలో పోషకాలు ఏమాత్రం నశించిపోకుండా జీవశక్తిని కాపాడుకుంటూ తినే ఒక అద్భుతమైన కళ. సరే, ఇప్పుడు చూడండి. మనం ఆహారాన్ని వేడి చేసినప్పుడు ఏం జరుగుతుందో ఈ పట్టిక చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి, అలాగే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్లు ఎంతలా దెబ్బతింటున్నాయో గమనించండి. ఈ నంబర్లు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా? మరి వేడి వాడకపోతే ఆహారాన్ని ఎలా తినడానికి వీలుగా మార్చాలి? దానికి మన పూర్వీకులు ప్రకృతి నుంచే కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ నేర్చుకున్నారు. అవే నానబెట్టడం, మొలకెత్తించడం, రుబ్బడం, ఊరవేయడం లాంటివి. వీటితో ఆహారం మెత్తగా అవడమే కాదు, దాని పోషక విలువలు కూడా పెరుగుతాయి. సరే, ఈ పద్ధతులు ఉపయోగించి మన రోజును ఎలా ప్రారంభించవచ్చో చూద్దాం. వేడి లేకుండానే రోజంతా కావాల్సిన శక్తినిచ్చే బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ వడపప్పు. చాలామందికి శ్రీరామనవమికి గుర్తొస్తుంది, కానీ ఇదొక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. మొలకెత్తిన పెసరపప్పుతో చేస్తారు కాబట్టి ప్రోటీన్లు, ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. నిజమైన సూపర్ ఫుడ్ ఇది. తయారు చేయడమైతే ఇంకా సులభం. చూశారు కదా, కేవలం పెసరపప్పు నానబెట్టాలి, నీళ్లు తీసేసి కొన్ని తాజా కూరగాయ ముక్కలు, కొబ్బరి తురుము కలపాలి, అంతే. చివరగా కొంచెం నిమ్మరసం. నిమిషాల్లోనే ఒక హెల్దీ, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. దీనికి గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడాల్సిన పనే లేదు. సరే, బ్రేక్ఫాస్ట్ వరకు ఓకే. మరి స్నాక్స్ సంగతేంటి? స్వీట్స్ తినాలనిపిస్తే ఎలా? ఆశ్చర్యంగా మంట లేకుండానే మన నాలుకను ఊరించే స్వీట్స్, స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పచ్చి చలిమిడి చాలామందికి తెలిసిన సాంప్రదాయ వంటకం. దీని స్పెషాలిటీ ఏంటంటే బియ్యాన్ని ఉడికించం. దానివల్ల దానిలో ఉండే రెసిస్టెన్స్ స్టార్చ్ అనే ఒక రకమైన ఫైబర్ అలాగే ఉంటుంది. ఇది మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియాకి చాలా మేలు చేస్తుంది. దీని తయారీలో ఒక చిన్న మ్యాజిక్ ఉంది. రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని తేమగా ఉన్నప్పుడే పిండి కొట్టి అందులో బెల్లం తురుము, యాలకల పొడి వేసి కలుపుతారు. ఆ పిండిలోని తేమ బెల్లంతో కలిసిపోయి దానంతటా అదే ముద్దలా అవుతుంది, ఎలాంటి వంట అవసరం లేకుండానే. ప్రకృతి కెమిస్ట్రీ అంటే ఇదేనేమో. అగ్నిరహిత వంట అంటే కేవలం సింపుల్ రెసిపీస్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ఎంతో కాంప్లెక్స్, బ్యాలెన్స్డ్ ఫ్లేవర్స్ని కూడా క్రియేట్ చెయ్యగలదు. చెప్పాలంటే జీవితంలో ఉండే అన్ని రకాల రుచులను మనకు పరిచయం చేస్తుంది. దీనికి ఉగాది పచ్చడి కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఇది కేవలం పచ్చడి కాదు, ఒక ఫిలాసఫీ. జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను, భావోద్వేగాలను ఒకే దగ్గర చేర్చి మనకు రుచి చూపించే ఒక గొప్ప పాఠం. తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, ఈ షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఖాలకు, ఆనందానికి, బాధకు,
కోపానికి, ఆశ్చర్యానికి సంకేతాలు. రాబోయే ఏడాదిలో ఏది ఎదురైనా అన్నిటినీ సమభావంతో స్వీకరించాలి అని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. టిఫిన్లు, స్వీట్లు, పచ్చళ్ళు అన్నీ బానే ఉన్నాయి. మరి కడుపు నిండా తినే ప్రధాన భోజనం సంగతేంటి? స్టవ్ వెలిగించకుండా అదెలా సాధ్యం? దానికి కూడా మన పెద్దల దగ్గర ఒక అద్భుతమైన సమాధానముంది. వండిన అన్నానికి బదులుగా మనం ఊదల పెరుగన్నం ప్రయత్నించవచ్చు. ఊదలు ఇవి ఒక రకమైన చిరుధాన్యాలు. ఫైబర్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పెరుగన్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ టెక్నిక్ అంతా నానబెట్టడంలోనే ఉంది. ఊదలను దాదాపు 12 నుంచి 15 గంటల పాటు నానబెట్టాలి. అలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అవి పూర్తిగా మెత్తబడి సులభంగా జీర్ణమవుతాయి. వాటి టెక్స్చర్ కూడా అచ్చం వండిన అన్నంలాగే ఉంటుంది. ఆ తర్వాత పెరుగు, అల్లం, ఉప్పు కలిపితే సరి. సరే, ఇన్ని అద్భుతమైన వంటకాలను చూశాక మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనకు కొన్ని సమాధానాలు దొరికినట్లే ఉన్నాయి. అవును, మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వంట అంటే కేవలం వేడి చేయడం కాదు, ఆహారాన్ని మన శరీరం స్వీకరించేలా, జీర్ణం చేసుకునేలా మార్చడం. ఆ మార్పును మనం నానబెట్టడం, మొలకెత్తించడం లాంటి ప్రక్రియలతో, అంటే వేడి లేకుండా కూడా తీసుకురావచ్చు. మనం ఆహారాన్ని మరీ ఎక్కువ వేడి చేసినప్పుడు దానిలోని కొన్ని విటమిన్లు దాదాపు 95% వరకు మన జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లైతే 100% నాశనమయ్యే ప్రమాదముంది. అంటే వేడిని వాడకపోవడం ద్వారా మనం ఆహారాన్ని దాని అత్యంత శక్తివంతమైన, సహజమైన స్థితిలో తీసుకుంటున్నామన్నమాట. కాబట్టి ఆహారంలోని ఈ ప్రాణం, అంటే దాని జీవశక్తిని కాపాడటానికే ప్రాధాన్యత ఇచ్చే వంటగది నిజంగానే అత్యంత ఆరోగ్యకరమైన వంటశాల అని చెప్పొచ్చు. ఇది ఆరోగ్యం గురించిన మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న. బహుశా మన ఆరోగ్య భవిష్యత్తు అనేది కొత్త కొత్త టెక్నాలజీలను కనిపెట్టడంలో లేదేమో, మనం ఎప్పుడో మర్చిపోయిన మన పూర్వీకుల ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తిరిగి గుర్తు చేసుకోవడంలోనే ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.